మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ సర్కార్ దవాఖానాలో స్వీపర్లు, అటెండర్లు, డాక్టర్ల అవతారం ఎత్తారు. ఆసుపత్రికి వస్తున్న రోగులకు వారే వైద్యం చేసి మందులు అందిస్తున్నారు. ప్రతిరోజు 4 డాక్టర్లు విధుల్లో ఉండాల్సి ఉండగా నేడు అందుబాటులో ఒకే డాక్టర్ ఉండటంతో రోగులకు స్వీపర్లు, అటెండర్లు చికిత్సలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. యాక్చువల్గా 4 ఉన్నారు కదా, ఇద్దరికి ఒక్కరే ఉన్నారు. మళ్ళీ మెదక్ జిల్లా రామాయంపేటలో ప్రభుత్వ దవాఖానాలో దుస్థితిపై అయితే మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాము మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, ఏంటి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ స్వీపర్లు, మరోపక్క అటెండర్లే చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది, వాళ్లే ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. డ్యూటీలో ఎంతమంది డాక్టర్లు ఉండాలా, అక్కడ ఏంటి తాజా పరిస్థితి? రవి, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందించవలసిన చోట నిర్లక్ష్యం రాజమేలుతుందని చెప్పవచ్చు. అయితే మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరతతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత 5-6 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉందన్నట్టు అయితే అక్కడ స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి రోజులు 4 డాక్టర్లు విధుల్లో ఉండవలసి ఉండగా అయితే కేవలం ఒక్క డాక్టర్ అందుబాటులో ఉండడంతో ఇతనితోనే ఈ యొక్క రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఆటో బోల్తా ఘటనలో గాయపడిన 8 మందికి అయితే డాక్టర్ లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్వీపర్లు, అటెండర్లు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ తో సహా ఈ యొక్క వారికి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి దారుణంగా ఉంది. అయితే ఇప్పటికైనా కనీసం ఉన్నతాధికారులు స్పందించాలన్నట్టయితే అక్కడ వచ్చినటువంటి రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. డాక్టర్లు చేయవలసిన పని అక్కడ ఉన్నటువంటి అటెండర్లు, వాచ్మెన్లు ఇలాంటి పనులు చేయడం పైన అక్కడ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 4 డాక్టర్లు ఉండవలసిన చోట ఒకే ఒక డాక్టర్ తో ఈ యొక్క కాలయాపన చేస్తున్నారన్నట్టయితే అక్కడ ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే ఇలాంటి ఏదైతే వచ్చేటటువంటి రోగులకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాట్లు చేశామన్నట్టయితే ప్రభుత్వం ప్రక్కన ప్రతిష్టాత్మకంగా చేసుకొని ఈ యొక్క ప్రత్యేకంగా ఏదైతే పేదవారు వచ్చేటటువంటి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ పేదవారు మాత్రమే వచ్చేటటువంటి రోగులకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అయితే ప్రభుత్వం చెప్తున్నప్పటికీ డాక్టర్లు ఇక్కడ అధికారులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు దీనిపైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నట్టయితే ఇక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క మెదక్ రామాయంపేటలో అయితే ఈ రోజు జరిగినటువంటి ఘటనపై తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ రాము.